అన్నా వరుణ్ అన్నా, ఏమైందిరా అన్నా నా కొడుకు నిన్న నుంచి కనిపించలేడే. స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చిన, ఇప్పటిదాకా ఇన్ఫర్మేషనే లేదు. ఒకసారి ఎత్తుకుదాం దాయే. నిన్న అయితే ఇప్పుడు ఆరా నువ్వు చెప్పేది దానాడు. హలో అరుణన్న, అరే చింటుగా రారా. రాండన్నా కొద్దిగా చూద్దాం రాండన్నా. అన్న చూసుకుంటుంటే కాదన్న, తొందర చూద్దాం దారన్నా. అన్న నువ్వు అటు అన్న, నేను ఇటు పోతా. బిట్టు ఇగో లాలీపాప్ తీసుకో. స్కూల్ టైమే మస్తు సేపు అవుతుంది, బిట్టువాడు ఇంకా ఇంటికి రాలేదండి. ఎటు పోయిండు? ఇంకా పిల్లల్ని తీసుకుని రా, డబ్బులు బాగా ఇస్తా. ఓకే అన్న. బావిల గిట్ట వెనక గల్లీ మొత్తం తిరిగినా, నాకు ఇక్కడే కనిపించలే. అన్ని గల్లీలు తిరిగినా నాకు కూడా ఏడా కనిపించాలి. నాకు కూడా ఏడా కనిపించాలి అన్న. అయ్యో దేవుడా, నేనేం చెయ్యాలి? ఎక్కడికి పోవాలి? అన్న ఏడాకి ఊళ్ళోకి ఎవరైనా కొత్తగా వచ్చిరా అన్న? ఊళ్ళకైతే కొత్త లొవ్వలు రాలేదు. నేను కూడా ఎవరిని చూడలే. మరి ఎక్కడికి అయ్యిరే ఈ పిల్లలందరూ? నువ్వు బాధపడికే ఊరు కాకపోతే పక్క ఊరు ఉన్న ఊర్లు అన్నీ గాలిద్దామే. హలో, ఏమైందన్నా? నా కొడుకు ఆడుకుంటాను కనబడతలేడాట. ఊరంతా గాలిచ్చిన పిల్లగాళ్ళు ఎక్కడికి అయ్యారో తెలుస్తలేదు. ఊళ్ళో కొత్త వాళ్ళు కూడా ఎవరు రాలేదు, చిన్న చిన్న పిల్లలు. అరే చిన్న, మా పిటి చూసినవారా? స్కూల్ నుంచి ఒక్కడే వెళ్ళంగా చూసిన. సరే సరే. ఏమైందన్న గబర గబర అవుతుందట? సాయి గాని కొడుకు, మన సాయి గాని కొడుకు, అరుణ్ అన్న కొడుకు, ఉజేర్ గాని తమ్ముడు 2 రోజుల నుంచి కనిపిస్తలేరు. ఎక్కడికైనా వేరు అయ్యవలైన ఎత్తుకపోయారు. అసలు ఏం అర్థం అవుతలేదు. మొన్న మన చింటికాడ ఒక బాబుని తీసుకొని చూసిన అన్న, ఉజేర్ గారు తమ్ముడు అనుకుంటా. ఏ చింతో అదే పిల్లలు లేకపోయింది. హలో, నేనేం చేయలేదన్నా, నన్ను ఎందుకు కడుతురన్నా? నాకేం తెలియదన్నా. అమ్మా నన్ను నమ్మురన్నా, నేనేం చేయలేదన్నా. కొంచెం కూడా జాలి తేలేదురా నా కొడుక. పిల్లల్ని ఎత్తుకపోతావారా? అన్నా నేను తీసుకుపోయేదంటున్నా కానీ. అరే నీకు దండం పెడతారా, నా కొడుకు ఎక్కడున్నా చెప్పురా. నీకు ఎన్ని పైసలు కావాలి అని ఇస్తారా? ప్లీజ్ రా, ప్లీజ్ రా. నన్ను నమ్మురన్నా. ఆగు, సంపుతావాన్ని. పిల్లగాళ్ళు ఉన్నారు అని దగ్గర. చెప్పురా, ఏం చేసినావురా పిల్లగాళ్ళని? ఎక్కడున్నారా? మీరు అనుకున్నట్టు నేను ఏం చేయలేదన్నా. బిట్టుగాని ఇడిచి ఉండ బుద్ధి కాక తీసుకొని పోయినా అన్న. మా అన్న వదిన చనిపోయిన తర్వాత బిట్టుగాన్ని సాదుకుంటా అంటే ఇచ్చేసిన, కానీ నన్ను ఇడిచి ఉండ బుద్ధి కాలే, తీసుకొచ్చుకున్నా. అంతేగాని మీ పిల్లల్ని ఎత్తుకోవాల్సిన అవసరం నాకేంది అన్న. నన్ను నమ్మురు అన్న. నువ్వు చెప్పలే అని మీరు నమ్మన్నారు. అన్నా అక్కడ ఒక డెడ్ బాడీ ఉందన్నా. అయ్యో నాకు పిల్లలు లేరు కదరా, అందుకే పిల్లలందరినీ నా పిల్లలు అనుకున్నా. పిల్లల్ని కిడ్నాప్ చేసుడేందిరా? ఏమొస్తుంది వాళ్ళకు? కిడ్నాప్ చేసి పాటలు అమ్ముకుంటారన్నా. ఈ రోజులలో జరిగే కిడ్నాప్లన్నీ మంచి అవయవాల కోసమే.
अरे अब बच्चे को किसको भी कैबिन कर, पुलिस वाले आगे पूरे अपने को रहे। ఎన్ని రోజులు ఏడుస్తావురా? ఏడుస్తే పోయినోడేమన్నా తిరిగి వస్తాడా? మర్చిపోలేకపోతున్నారా? ఏ తల్లి తన కొడుకుని అలా చూడాలని కొడుకు కదా, మరి అంత దారుణంగా చంపుతారా? ఇవాళ నీ కొడుకు అయింది, రేపు ఇంకొకళ్ళకి అవుతుంది. నీ కొడుకు అయినట్టు ఇంకొకళ్ళకి కావద్దు అని అంటే మనమే ముందడిగేయాలరా. మన అసలే పల్లెటూరురా. ఇవాళ మనకైనట్టు రేపు ఇంకొకళ్ళకి కావద్దు. అవునా అన్నా, పక్కూట శివం దొరికిందట అన్న. కొంపదీసి మనూరు పిల్లాడు కాదు కదా? 5 నిమిషాల ముందే చెత్తేయడానికి వచ్చానన్నా, నాకేం కనిపించలేదు. 5 నిమిషాలలో వారిపోలేడు. నాకు తెలిసి దగ్గరనే ఎక్కడ ఉండుంటాడు. ఆహా, ఇతను కాదా? మరి ఎవ్వడే ఉంటాడు? రక్తం చుక్కలు. ఇందాక చెత్త తీసుకుపోయినట్టే ఇట్టుకు వదిలేసిన. రే రే ఆగరా, రే ఆగరా, అరే ఆగరా, నువ్వు ఆగు. పిల్లలు ఎక్కడున్నారా? చెప్పురా నా కొడుకు. అరే పోలీసు వాళ్ళకి అప్పేద్దాం రా. వీడిని చంపేద్దామన్నా, పోలీసు వాళ్ళకి అప్ప ఇప్పుడు వద్దన్నా. అరే వీని ఒక్కరిని చంపగానే ఆగిపోదురా, వీణ సొంటోళ్ళు 100 మంది ఉన్నారా. వీడిని చంపి మళ్ళీ మనం నేర్చుకోవడం కావద్దురా. వీని పోలీసు వాళ్ళకి అప్పేద్దాం. మీరు ఓర్రి, వీని స్టేషన్లో అప్పేస్తాం. వాళ్ళు తప్పేసేటట్టుగా అరే వాడిని పోలీసు కప్ప పెరిగారా, కానీ మరి చనిపోయాడు. అసలు ఏం జరుగుతుందంటావు? అదే నాకు కూడా అర్థమవుతలేదురా. పిల్లని కిడ్నాప్ చేస్తే ప్రజలేం బీకలేరని అనుకుంటారు కదా. మా జోలికి వస్తే ఎట్లుంటుందో వీని శవం చూసి అర్థమై ఉంటుంది. పాటలన్నీ కలిపినా కానీ మీ శవాన్ని గుర్తుపట్టలేనంత దారుణంగా నరికి చంపుతాం చెప్తున్నా. అందరు అమాయకులే ఏం చేయలేరని అనుకోకండి, కొందరు ఇలాంటి పిచ్చిన కొడుకులు కూడా ఉంటారు. ఈ మెసేజ్ను మన కిడ్నాపర్లకు చేరే వరకు షేర్ చేయండి.